హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు కొడాలి నాని గారి గురించి ప్రస్తావన వచ్చినట్లయితే కొడాలి నాని గారు సంథింగ్ ఏదో కబ్జాలు చేశారు, కబ్జాలు కాదు ఏదో అవినీతి చేశారని, డబ్బులు తీసుకున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ సార్ అసలు ఏం జరిగింది ఆ సెగ్మెంట్లో? కొడాలి నాని గారు పేరైతే వినిపిస్తుంది కానీ మనిషి కనపట్లేదు. ఎక్కడ ఏంటి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారా, అబ్స్కాండ్ అయ్యారా, లేదంటే నెక్స్ట్ ఆయనే లోపలికి వెళ్ళే వ్యక్తి అని భయపడుతూ తలదాచుకున్నారా అని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే కొడాలి నానిపై జగనన్న కేసు అని. నేను ఏంటిది జగనన్న కేసు అనుకొని ఒకసారి మన మిత్రుల్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొడాలి నాని మీద జగనన్న కేసు పెట్టాడండి. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం తల్లి చెల్లి వాటి మీద కూడా ఎన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినా స్పందించలేదు కాబట్టి ఈయన మీద కూడా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశారేమో, రాజకీయాల్లో ఏదైనా సహజమేమో అనుకున్నాను నేను. కానీ వాస్తవంలోకి వెళ్తే ఈయన కొడాలి నాని గారు ఒక స్కామ్ చేశారంట. ఏంటది? జగనన్న కాలనీస్ అని కొన్ని శాంక్షన్ ఇచ్చారు. తర్వాత టిడ్కో ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో అవన్నిటిని కూడా జగనన్న కాలనీగా నామకరణం, లేదా వైఎస్ఆర్ కాలనీ అని ఏవో అట్లా ఈ మ్యాక్సిమం జగనన్న పేర్లే పెట్టుకోవడానికి. ఈవెన్ విజయమ్మ వైఎస్ఆర్ పేర్లు పెట్టుకోవడానికి కూడా మక్కువ చూపించట్లేదా, అది వేరే విషయం. సో జగనన్న కాలనీగా ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయో ఆ ల్యాండ్ అంతా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఒకటి కబ్జా, రెండవది ఆ ల్యాండ్కి సంబంధించి అవి కొంచెం మెరక భూములు వరదలు గట్రా వస్తే, తుఫాన్లు వస్తే మునిగిపోతాయో లేదంటే ఏదో ఇబ్బంది అవుద్ది, అవి కాస్త మట్టి పూడ్చి చదును చేసే విధంగా అని ఒక ప్లాన్ వేసి, అంటే ఈ కాదేది స్కామ్కి అనర్హం అన్నట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా అంటే గడిచిన 5 నెలల్లోనే తాడేపల్లి నుంచి అమెరికా వరకు వ్యాప్తి చెందింది ఆ స్కామ్ అనేది. సో అంటే వ్యాప్తి చెందడం కాదు, వ్యాప్తి చెందింది మనకు బయటకు వస్తున్నాయి. ఈ 5 నెలల్లో ఒక్కొక్కటి వింత వింత పోకడలు, వింత వింత స్కాములు, ఎవడు చెయ్యలేనివి కూడా, ఓహో ఇలా కూడా చేయొచ్చా అంటే. ఈవెన్ నాకు తెలిసి ఈ స్కాములన్నింటినీ కూడా కప్పిపుచ్చే మేధావులు, అండర్ రైటర్స్, ఆడిటర్స్ కూడా ఇవి అంతుపట్టవేమో, అరే ఇలా కూడా చేయొచ్చా అని. అంత చాకచక్యంగా అంత బ్రెయిన్ వాడుతున్నారు వీళ్ళు. సో ఆ మెరక పూడ్చామని, లేదా జగనన్న కాలనీకి రోడ్లు వేసామని మట్టి తెవి తెచ్చేసినట్టుగా అవి కూడా బిల్స్ పెట్టుకొని తీసుకున్నారంట. ఎన్ని కోట్లు సార్ ఆ బిల్స్? అది సుమారుగా ఒక్కొక్క ట్రిప్కి లక్షల్లో వెళ్తుందండి. ఒక్కొక్క కాలనీకి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, ఇట్లా ఒక్కొక్క ట్రిప్కి 12 లక్షలు, 8 లక్షలు అలాగా బిల్స్ పాస్ చేస్తున్నారు. అవి ఈ 5 ఏళ్లలో ఎన్ని లక్షలు అయితే, అంటే తక్కువలో ఒక 2-3 కోట్లు వేసుకోండి. అయితే సో ఇది కూడా ఒక స్కాము, ఇలా చేయొచ్చా? కొడాలి నాని గారు ఎంతసేపు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, లేదంటే లోకేష్ పుట్టుక మీద అవహేళన చేసి అపహాస్యం చేసి మాట్లాడిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు కదా. సో ఇవే ఉన్నాయి కానీ నోరిప్పితే మంచిది కాదు, అందరూ గుట్కా నాని ఏదో అంటారు కదా ఆయన్ని. సో మంచిది కాదు, ఎట్లా నోరిప్పితే అన్నీ ఎలాగే మాట్లాడతారని అనుకున్నామే తప్ప తెర వెనుక చూస్తే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక నేనైతే ఎలా ఫీల్ అవుతున్నానంటే, నిజంగా వాళ్ళు స్కాములు చేస్తే నాకు వాళ్ళ మీద జాలేస్తుంది. ఎందుకు జాలేస్తుందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయనే, ఇసుక ఆయన తాలూకే, మద్యం ఆయన తాలూకే, లేదా పోర్ట్లు ఇప్పుడు ఆయన తాలూకే, లేదా అదానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదో ఉన్నాయి అది ఆయన తాలూకే. మరి సామాన్యులు వీళ్ళు నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు 10 ఏళ్ళుగా జెండా మోసిన తర్వాత, ఇంచుమించు 7-8 ఏళ్ళుగా జెండా మోసిన తర్వాత 19లో గవర్నమెంట్ వచ్చింది. వాడు 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటాడుగా కార్యకర్త కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ. ఎవరికి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కొత్త దారులు వెతుక్కున్నారనమాట. ఒకటేమించి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో క్రికెట్ కిట్లు అమ్ముకొని వాడు పాప కమాయించుకున్నాడు. పేర్లు ఇంకా ఇంకో చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏమొచ్చి ఈ ఉద్దానంకి సంబంధించి ఏదో మేము కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ అవి కడతామని చెప్పి ఒకటి క్లెయిమ్ చేశాడు. ఇంకొక ఆవిడేమొచ్చి మీకు దర్శనం కావాలా, స్వామిని దగ్గర నుంచి చూపిస్తాం అని చెప్పి టికెట్ల పరంగా స్కామ్ చేశారంట. అంటే మరి ఏం చేస్తారు పాపం? ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, లేదంటే ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీలో పార్ట్నర్షిప్పో, లేదా కంపెనీ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ తాలూకులకు ఉద్యోగాలు ఇప్పించడమో, తద్వారా వచ్చిన కమిషనో తీసుకుందామంటే అది లేదు.
అన్ని దారులు మూసేసి ఆయన ఒక్కడే నేనే సంపాదించుకుంటా, మీ అందరికి ఇలా వేసేస్తా పథకాల్లాగా, నెలకు 1000-1500 తీసుకోండి, మీరు అలాగే బతికేయండి, నేను రాజుని, నేను చక్రవర్తిని, మీరు బానిసలు. ఇదే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్న ముఖ్యమంత్రికి, అప్పటి ముఖ్యమంత్రికి మరి ఎట్లా వీళ్ళు సంపాదించుకుంటారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి. నిజంగా ఒక ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టంటే కనీసం తక్కువలో తక్కువ 20 కోట్లు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తారండి? ఆల్రెడీ తగలబెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా సంపాదించుకొని పోయి మొన్న 24కు పోటీ చేయాలన్నా ఏదో ఒక స్కామ్ చేయాలి కదా. పాపం అలా చేసింది అయి ఉంటుంది పాపం కొడాలి నాన్నగారు. ఇప్పుడు కొడాలి నాని గారు అది చేశారన్నారు కదా సార్, ఎంతో కొంత కూర్చారా, ఎంతో కొంత 50% పనులన్నా చేసి మిగతా బిల్లునా అసలు ఏం చేయకుండానే ఇలా ఇప్పుడు 10లో 1-2 చూపిస్తారండి, మిగతా 8 తిన్నట్టేనా? అంతే కదా. అంటే ఇప్పుడు జనరల్గా రూపాయికి 20 పైసలు తీసుకొని 80 పైసలు పని చేయడం అనేది సహజం. ఇప్పుడు కాంట్రాక్ట్ అయినా ఏం చేస్తారు, ఒక 20 లక్షల కాంట్రాక్ట్ పాడుకున్నది కనీసం అందులో 2-3 లక్షలు మిగిల్చుకుంటారు అన్నీ పోగా. అలా కాకుండా 2-3 లక్షల పని చేయించి 17 లక్షలు మిగిల్చుకోవడం ఏంటి సార్? ఇప్పుడు తిన్నారు ఓకే, అందులో ఇప్పుడే మీరు ఇందాకలో ఒక మాట అన్నారు, ఇసుక కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకి వెళ్ళాలని చెప్పి. ఈ 10లో 2 చేశారు, ఏదైతే 8లో పర్సంటేజ్ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మరి అది తెలియదు, అది కూడా వెళ్ళుండొచ్చు, షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అది వెళ్ళుండదు, ఎందుకంటే వీళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్కి, లేదంటే ఇప్పుడు కొడాలి నాని ఒక మాజీ మంత్రి, ఓ 2 ఏళ్ళు చేశాడు ఆయన కూడా. ఇప్పుడు ఆయన మంత్రి అనేసరికి మంది, మార్బలం, డ్రైవరు, బాడీ గార్డ్స్, ఆయన అయ్యో మంత్రి గారు వస్తున్నాడు చెప్పి వెనక ఒక 2 వాహనాలు, వాడికి డీజిలు, మందు, ఫుడ్డు, వాళ్ళు స్టే చేయడానికి ఒక గెస్ట్ హౌస్, ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు పాపం? ఖజానా ఖాళీ. ఎక్కడెక్కడ దేవాలయాల్లోంచి వచ్చిన హుండీ డబ్బులు కూడా ఈ పథకాలకే వాడేశారు. తీరా చూస్తే ఏమీ లేవంటున్నారు. మాట్లాడితే నెలకోసారి ఆర్బీఐకి లేక మాకు విడుదల చేయండి, లేదా తక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వండి అని. 2 నెలలకు ఒకసారి నిర్మలా సీతారామన్ గారి గురించి ఒక రిక్వెస్ట్. ఎక్కడి నుంచి ఇంకొస్తాయి? ఇంకా లేవు కాబట్టి సరే మన పెద్ద ఆయన అలా చేస్తున్నాడు, మనం ఇలా చేసుకుందాం అని చెప్పి ఇలా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు అసలు ఒక్కొక్కటి బయట పడుతుంటే, అసలు కొడాలి నాని గారు ఒక థియేటర్ కూడా ఆక్యుపై చేశారంట కదా. ఆ థియేటర్ ఆక్యుపై చేసి దాన్ని పార్టీ ఆఫీస్గా పెట్టుకుంటే కౌంటింగ్ అయిన ఈవినింగే ఆ థియేటర్ అసలు ఓనర్ వచ్చి దాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. అదే కౌంటింగ్ రోజు ఈవినింగే గుడివాడ అవుట్కట్స్లో ఒక 7 ఎకరాల స్థలం ఉంటే ఆ యజమానులు 2-3 వచ్చి ఆ బుల్డోజర్లతో మొత్తం ఆ కంచెనంతా కొట్టేసి వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు. కౌంటింగ్ రోజు ఈవినింగే. చూడండి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో. అంతవరకు ఎవరు నోరెత్తలేకపోయారు. అంటే సినీ ఫక్కీలో ఇది మా ప్లేస్, వెళ్ళిపోండి, మీకు అంటే ప్రాణాల మీద ఆశలు ఉంటే మీరు ఇటు రావద్దు, ఆ స్టైల్లో జరిగింది కాబట్టి అందరూ బిక్కుబిక్కుమంటూ అలా ఇళ్లల్లో ఉన్నారు. ఒక్కసారిగా ఓటు అనే ఆయుధంతో వాళ్ళ ప్రతాపం చూపించారు. అది ఇప్పటికీ వాళ్ళు డైజెస్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. పైగా ఎందుకు ఓడిపోయాము, మనం ఎంత ఇచ్చాం కదా, వీళ్ళు ప్రేమలు ఏమయ్యాయి, 40% వచ్చింది కదా, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళని ఎప్పటికీ రియలైజ్ అవ్వరా అని అనిపిస్తుంది. వాళ్ళ విజ్ఞతకు నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్